నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. నిన్న అంబటి రాంబాబు, నేడు జోగి రమేష్. వాస్తవానికి వైసీపీ వాళ్ళందరూ అంటుంది ఏంటి అంటే ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని చెప్పి. అంటే నిజంగా ప్రశ్నిస్తేనే అరెస్టులు చేస్తున్నారా? ఎందుకంటే అంబటి రాంబాబు లా భాష మాట్లాడాడు, దాన్ని ప్రశ్నించడం అంటారా? అదేవిధంగా కల్తీ నెయ్యి ఏదైతే ఉందో తిరుమల లడ్డుకు సంబంధించి అసలు ఆ నెయ్యి ప్రస్తావాన్ని బయటికి వక్రీకరిస్తానికి ఇలాంటి ఇష్యూ తీసుకొచ్చారని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు జోగి రమేష్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నారా లోకేష్ గారిని ఉద్దేశిస్తూ చిప్పు దొబ్బిందా అని మాట్లాడమే కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా చాలా రకాల మాటలు మాట్లాడి గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటిపై దాడికి వెళ్తేనే ఆయనకు ఒక ప్రమోషన్ కూడా ఇచ్చారు, పదవి ఇచ్చారు, మనం చూసాం. అయితే ఇప్పుడు భయంతో పరారైనటువంటి జోగి రమేష్ వాస్తవానికి వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి ఒక ఏదైతే పెట్రోల్ బాంబు కూడా సరైంది కాదు, అది వాళ్ళే చేసుకున్నారనేది కొంత వార్తలు అయితే వస్తున్నాయి. అంటే ఎలా చూడాలి? ఒక పెద్ద కుట్రకి పాల్పడుతున్నారా వైసీపీ నేతలు? జగన్మోహన్ రెడ్డి యలంక నుంచి ఈ యొక్క ప్రణాళికలు పంపిస్తున్నారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే వీళ్ళు ఏదైతే ఫస్ట్ మాట్లాడిన మాట, ప్రశ్నిస్తే మీరు అరెస్ట్ చేస్తారా అనేది. ఎవరు ప్రశ్నించారు, దేని గురించి ప్రశ్నించారు, కారణాలన్నీ చెప్పాలి. ఫస్ట్ వాళ్ళు చెప్పాల్సింది ఏంటి, ఇదిగో ఈ విషయం గురించి మేము అడిగాము అనేది. కానీ ఇప్పుడు ప్రజలందరూ, స్వామివారి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అన్ని గ్రామాల్లో వీధిలోనూ ఫ్లెక్సీలు పెట్టారు. ఏంటి అంటే కల్తీ జరిగింది నిజం, అక్కడ ఏదైతే మోసం చేశారో అది నిజం అనేది బయటకు వచ్చింది అనేది. మరి ఆ ఫ్లెక్సీ గురించి ఈయన అసలు ఫస్ట్ అంబటి రాంబాబు గారు ఎందుకు వెళ్ళారండి? నేను వెళ్ళి పూజ చేయించుకొని ఒక చిన్న ప్రెస్ మీట్ పెడతానని చెప్పి పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. మరి నువ్వు ప్రెస్ మీట్ పెట్టుకునేవాడివి, ప్రెస్ మీట్ మాట్లాడుకుని వెళ్ళిపోకుండా కారులోంచి బయటకు వచ్చి ఎలాంటి భాష మాట్లాడాడో మనం చూసాం, ఎంత నీచంగా మాట్లాడాడో చూసాం. అంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా ఆ చెప్పు దెబ్బ కూడా తక్కువే ఇతను మాట్లాడిన మాటలకి అనేది. మరి ఈ రోజున చూస్తే జోగి రమేష్, ఇంకా జోగి రమేష్ నోటికి అద్దు ఆపు లేదు. అంబటి రాంబాబు అంటే అంబటి రాంబాబుని మించిపోయాడు. అంటే నీ ఇష్టం వచ్చినట్లుగా మొన్నటి వరకు నువ్వు ఒక నకిలీ మద్యం కేసులో దాని మీద రిమాండ్కి వెళ్ళి జైలు శిక్ష అనుభవించి ఈ రోజున బెయిల్ మీద బయటకు వచ్చిన ముద్దాయిగా మరి ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు అంటే, రెచ్చగొట్టే ధోరణిలో మత కల్లోలాలు కానివ్వండి, ఈ ఏదైతే అల్లర్లు కానివ్వండి, ఏదైతే ఆ పీస్ఫుల్గా ఉందో రాష్ట్రం అది లేకుండా చేద్దాము అనే ఆలోచనలో వైఎస్ఆర్సీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నాడు. అయితే జస్ట్ ఇంతకు ముందే మనం చూసుకుంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి నాగార్జున యాదవ్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే, అవును మీరు అరెస్ట్ చేస్తారు, గతంలో మా పార్టీ వాళ్ళ మీద చాలా మంది మీరు కేసులు పెట్టారు, అటు కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కళ్ళ మీద మీరు కేసులు పెట్టారు. మీరు కేసులు పెడితే మేము జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన మరుక్షణం మీ మీద దాడి చేస్తున్నాం, మీరు ఏం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళకి చట్టం పట్ల అదేమీ లేకుండా వీళ్ళు మేము మళ్ళీ దాడి చేస్తాం, మీరు ఏం చేయలేకపోతున్నారు అంటే మంచి ప్రభుత్వం కాబట్టి, సహనం వహిస్తుంది కాబట్టి దీన్ని చాతగాంతనం అనుకుంటున్నారా అంటే ఏం చెప్తారు? అంటే వీళ్ళు ప్రవోక్ మాటలే, వాళ్ళు ఏదంటే ఎక్కువగా జనాలు రెచ్చగొట్టే విధంగా ఏదైనా సరే తప్పు చేస్తాము, దేనికైనా తెగిస్తాము, ఏం చేస్తారో అన్న మాటలు. ఇప్పుడు ఒకసారి కాదు, 2 సార్లు కాదండి. ఇప్పుడు నిన్నటి వరకు శాంతిగా ఉన్నారు, అందరూ కూడా చాలా ప్లెజెంట్గా ఉన్నారు. కేవలం అంబటి రాంబాబు ఏ మాటలు అయితే మాట్లాడాడో మాట్లాడిందే కాక మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం, వాళ్ళ మనుషులు వచ్చేసి రెచ్చగొట్టే ధోరణిలో అక్కడ ఏ విధంగా ఘర్షణలకి కారణమయ్యారో చూసాం. ఇన్ని జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సాక్షి ఛానల్లో కూర్చొని ఏదైతే కుక్కలు మరుగుతున్నారో, మరి ఇట్లాంటి వ్యక్తుల గురించి ఏం చెప్పుకోవాలి? రాష్ట్రం ఒకవైపు అభివృద్ధి వైపు పరిగెడుతుంది, అమరావతి చాలా ఆనందంగా చాలా ఆహ్లాదంగా తయారవబోతుంది. ఇంకొక వైపు పోలవరం, పట్టిసీమ, యువతకి ఉద్యోగాలు, కానిస్టేబుల్ నియామకాలు కానివ్వండి, అన్ని విధాలుగా కూడా చాలా బాగుంది. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏదో ఒక విధంగా కులాల పేరుతోటి, మతాల పేరుతోటి ఇప్పుడు వంగవీటి రంగా గారి ప్రస్తావన తీసుకొచ్చే ఏ విధంగా వీళ్ళు డ్రామా ఆడుతున్నారో, మరి ఇప్పుడు కూడా కొత్తగా ఒక కొత్త డ్రామా ఏదైనా, ఇవన్నీ కూడా సకల శాఖ సజ్జల అక్కడ యలహంక ప్యాలెస్ లో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి ఇవన్నీ కూడా ఆడిస్తున్నారు. ఇదంతా జగన్ నాటకమేను అనేది మాత్రం వాస్తవం. అయితే ప్యాలెస్ నుంచి బయటికి రాకుండా ఉండడంతో వాస్తవానికి అయితే చాలా మంది అడుగుతున్నారు, ఎందుకని నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా ఒక ప్రెస్ మీట్లో అడిగితే ఆయన ఏమంటున్నారంటే, లేదు ఆయన వస్తానంటే మేమే ఆపాము, ఇప్పుడు వద్దు అని చెప్పేసి. అంటే ఆయన రావాలంటే ఇంకా దీనికన్నా పెద్ద విధ్వంసం జరగాలి,
సో అది జరగబోతుంది, అది జరిగిన తర్వాత ఆయన వస్తారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అంతే కదా, శవాలంటే ఇష్టం, శవం చూస్తేనే వస్తుంది రాబందు. మరి ఆ శవం కోసమే వెయిట్ చేస్తున్నారా? నిన్నే అనుకున్నారు మరో అంబటి రాంబాబుని మరో వంగవీటి రంగా గారి పేరు పెట్టుకుని అతను లేకుండా చేస్తారా, కులాల కుంపట్లు వీళ్ళు రెచ్చగొట్టబోతున్నారా, కులాల కుంపట్లు వాస్తవానికి వంగవీటి మోహన్ రంగ గారితో పోల్చేంత స్థాయి ఉందా అండి అంబటి రాంబాబు గారు? ఖచ్చితంగా లేదు, అది అందరికీ తెలిసిన విషయం. అసలు ఆ పేరుతో పోల్చడానికి కూడా సరితోగని వ్యక్తులు వీళ్ళు. గతంలోనే అంబటి రాంబాబు గారు అన్నారు, కాపులంటే బాగా తింటారు, తాగుతారు, తెలివి తక్కువ వాళ్ళు, దేనికి పనికిరావు అనే మాటలు మాట్లాడినటువంటి అంబటి రాంబాబుని కాపులు ఎప్పుడో పక్కన పెట్టేశారు. యాంకర్ అడిగింది మీరు రీసెర్చ్ చేశారా దాని మీద అని, అంటే చేయకపోయినా కూడా నాకు తెలుసు అని అన్నాడు. అంటే ముద్ర ఎంత స్ట్రాంగ్ గా చెప్పాడో చూడండి. మరి అలాగా నువ్వు కాపు కులాన్ని మాట్లాడి మళ్ళీ నేను కాపు కులానికి సంబంధించిన వ్యక్తిని అని చెప్పి వీళ్ళంతా ప్రచారం ఏదైతే జరుగుతుందో, మరి కేవలం కులాల కుంపట్ల కోసమే కులం పేరు చెప్పుకొని, అంటే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్లుగా వీళ్ళు ఆ కులం పేరు చెప్పుకొని బ్రతకటానికే, ఆ కులం పేరు చెప్పుకొని ఇలాంటి అల్లర్లు చేయటానికే. రజనీని అరెస్ట్ చేస్తే కేసు పెడితే బీసీ అనిద్ది, జోగి రమేష్ బీసీ అంటాడు, ఈయనేమో కాపు అంటాడు. అంటే రేపు జగన్మోహన్ రెడ్డి అంటాడా, నేను రెడ్డిని కాబట్టి అందుకనే నన్ను ఇలా చేశారు అంటే. ఇవన్నీ కూడా మీరు తప్పు చేసి తప్పించుకోవటానికి ప్రయత్నాలు తప్పించి, ఇదిగో నా కులానికి నేను ఈ మంచి చేశాను, నా కులం వాళ్ళకి ఇదిగో ఇట్లాంటి హక్కుల్ని కల్పించాను, నా కులంలో ఉన్న పిల్లలకి, పేద పిల్లలకి నేను ఇదిగో చదువు చెప్పిస్తున్నాను, ఇట్లాంటివి చేయండి. ఆ కులానికి ఒక మంచి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు, చిరస్థాయిగా నిలిచిపోయిద్ది మీ పేరు. ఇదిగో మా వాళ్ళకి ఒక స్కూల్ కట్టించామనో, మా పిల్లల కోసం ఇదిగో ఇట్లాంటి యూనిఫామ్స్ ఇస్తున్నామనో, ఒక మంచి కార్యక్రమం. ఇలాంటివన్నీ వదిలేసి మీరు తప్పులు చేసి ఆ తప్పించుకొని తిరగటానికి కులం పేరు చెప్పుకుంటే ఎంత సిగ్గుచేట కులానికి. అరే బాబు మా కులం వాడు తప్పు చేశాడు, తప్పించుకోవడానికి కులం పేరు వాడుకుంటున్నారు అనేది వాళ్ళు కూడా ఆలోచించాలి. ఈ రోజున ఎవరైతే మా కులం అనుకుంటున్నారో ఆ వ్యక్తి ఆ కులాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నాడు అనేది కూడా ఆలోచించాలి. తప్పు చేసి కులాన్ని ఉపయోగించుకుంటున్నామంటే ఎంత సిగ్గుచేటు. ఆ ఏదైతే మా జాతి మేమని చెప్పుకుంటున్నారు, కానీ ఎప్పుడో కాపులు ఆయన పక్కన పెట్టేశారు. అవును, నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, మాకు సంబంధమే లేదు అంబటి రాంబాబు, మాకు సంబంధమే లేని వ్యక్తి అనేది వంగవీటి రంగా గారికి సంబంధించింది కానీ కాపు సంఘాలకు సంబంధించిన వాళ్ళు డిక్లేర్ చేసేసారు. అది కాక మనం చూసుకుంటే గతంలో ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు కూడా ఆయన ఏదో చేస్తున్నారని చెప్పేసి అంటే ఆయన కూడా తీసుకొచ్చేసి ఈరోజు కాపులకు సంబంధించినటువంటి ఒక ఉద్యమకారుడు అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆయనే నేను కాపును కాదు, నేను రెడ్డిని అని చెప్పేసి అన్న తర్వాత వంగవీటి మోహన్ రంగ గారితో ముద్రగడ గారిని కూడా పోలుస్తూ ఇప్పుడు ఒక కమ్మ కాపు మధ్య ఒక విద్వేషం తీసుకురావాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. కానీ కాపులు ఎక్కడ నమ్మడం లేదు. కాకపోయినా సరే ఇలాంటి విద్వేషాలను కానీ ఇలాంటి కుల కుంపట్లు పెట్టడాన్ని ఎలా చూడాలంటే, అంటే వైఎస్ఆర్సీపీ పతనానికి పరాకాష్ట. ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడు. ఈరోజు చేసిన పాపం ఏ విధంగా వెంటాడుతుంది, ఇంకా పాపం చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్పించి ఆ పాపాన్ని కడిగేసుకుందామనో, ఇంకా పాపాలు చేయకుండా ఉందామనో, చేసిన దానికి ప్రాయశ్చిత్తంగా మనం ఏదైనా మంచి చేద్దామనే ఆలోచన లేకుండా వీళ్ళు ముందుకు వెళుతున్నారు. చూడండి, తప్పుల మీద తప్పులు చేసుకుంటూ. ఈ రోజున నిన్న సర్వే, నేషనల్ సర్వే ఏదైతే జరిగిందో దానిలో రేపు 1-2 కూడా సీట్లు రావు వైఎస్ఆర్సీపీ పార్టీకి అనేది నిర్ధారణ అయిపోయింది. భారతదేశ వ్యాప్తంగా జరిగింది, ఏ రాష్ట్రాల్లో ఏ విధంగా ఉందో. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వస్తారని చెప్పి వాళ్ళు నివేదిక ఇచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి మళ్ళీ వస్తుందని చెప్పి వచ్చింది. ఇంతకంటే ఇంకేం కావాలి? వీళ్ళు చేస్తున్న పనులకి, వీళ్ళు మాట్లాడుతున్న మాటలకి కులాలను అడ్డం పెట్టుకుని ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారో. అదే కాక మనం చూసుకుంటే నిన్న అంబటి రాంబాబు గారి అరెస్ట్, ఈరోజు జోగి రమేష్ గారికి నోటీస్ వెళ్ళిన తర్వాత ఆయన పరారయ్యాడు. ఇప్పుడు వైసీపీలోనే ఒక చర్చ జరుగుతుందట. ఆయన 60 ఏళ్ళ దాటినటువంటి ఒక అంబటి రాంబాబు ఇంటి దగ్గరకు వచ్చేసి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నన్ను దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అని చెప్పేసి అన్నారు. కానీ జోగి రమేష్ బయటికి పరారైపోయాడు, అంబటి రాంబాబే బెటరు, ముసలోడైనా సరే అన్నట్టుగా మాట్లాడుతున్నారట. సో దీన్ని ఎట్లా చూడాలి? అంటే ఒకటేనండి, వాళ్ళు ఎంతసేపటికి రెచ్చగొట్టాలి, రెచ్చగొట్టి ఈ రోజున ఏ విధంగా వాళ్ళ పార్టీకి ఉపయోగపడే విధంగా వాళ్ళో చూసుకోవాలి. మరి ఆడే బెటరా బాబు నీకంటే అన్నప్పుడు ఇతనైనా బయటకు వచ్చి ఎదురు పడతాడేమో, ఎదురు తిరుగుతాడేమో, ఇంకొంచెం ఇబ్బందికరంగా కొన్ని మాటలు మాట్లాడి అతనే అరెస్ట్ అయితే మళ్ళీ వీళ్ళకి ప్లస్ అయింది, పార్టీ వాళ్ళకి. ఏదో అబద్ధం చెప్పుకొని ఇంకేముందో అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారనేది ఇలాంటి మాటలు. అంటే ఒకటి, ఈ రోజున జోగి రమేష్ ఇంటి దగ్గరికి వీళ్ళు నిరసన తెలియజేయడానికి వెళ్ళిన మాట వాస్తవం. టీడీపీ వాళ్ళు కూటమి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళేటప్పటికే అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ జోగి మనుషులు ఉన్నారనేది వాస్తవం. వాళ్ళే ఆ పెట్రోల్ బాంబు వేశారు, ఇంట్లో మనుషులు ఎవరు లేకుండా చేశారు, కావాలని చెప్పి చేశారనేది నిన్న చూస్తే ఆ వీడియోలో. అంతకుముందు కూడా అక్కడున్న లోకల్ పీపుల్ చెప్పింది, జోగి రమేష్
వాళ్ళు పాటించేది బైబిల్ని, వాళ్ళు అనుసరించేది బైబిల్ని అనేది. నిన్న కూడా ఆ స్టార్ క్లియర్గా అక్కడ హ్యాంగ్ అవుతూ మనకు కనిపిస్తుంది. మరి ఈయన ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి దుర్గ గుడికి వచ్చి దొంగ ప్రమాణాలు చేశాడు. ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి ఈ రోజు నువ్వు మరి నేను హిందువుననో లేకపోతే నేను టీటీడీకి వెళ్తానో ఆ టీటీడీలో ఏదో లడ్డూ గురించి మాట్లాడతానో అనే హక్కు ఆయనకుందా? ఎంతసేపటికి వీళ్ళు చేసేదొకటి చెప్పేదొకటి, ప్రజలకు ఎలాంటి రాంగ్ రూట్ లో తీసుకువెళ్తున్నారు, ఏ విధంగా రాష్ట్రంలో అల్లర్లు చేయడానికి ఈ రోజున ముఖ్యంగా కంకణం కట్టుకుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ రోజున ఎప్పుడు కూడా కృష్ణా జిల్లాలో అలా జరిగి ఉండదు, ఇంతకు ముందు కూడా జరగలేదు, ఫస్ట్ టైం అనేది వింటున్నాం. మరి ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలాంటి వ్యక్తుల్ని ఊరికి వదిలిపెట్టాలా? ఈ రోజు నిన్నగా మొన్న బయటకు వచ్చేసి ఇష్టానుసారంగా ఈ రోజున అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధుల గురించి మాట్లాడుతూ ఉంటే నోటికి వచ్చినట్లుగా, మళ్ళా తప్పే ఉంది నేను అన్న దాంట్లో అని చెప్పి మళ్ళీ దాన్ని సమర్థించుకుంటూ మాట్లాడే విధానాన్ని, ఇట్లాంటి వ్యక్తుల్ని ఈ రోజున న్యాయస్థానాల్లో న్యాయ వ్యవస్థలో మార్పు రావాలి. వీళ్ళు ఏదైతే శిక్షణ అనుభవించి ఈ రోజున బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రజల్లో రెచ్చగొట్టే ధోరణి ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు వెంటనే మళ్ళీ అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి. ఇట్లాంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా పనికిరారు, మళ్ళీ ఇలాంటి రాజకీయాల్లోకి వీళ్ళని రానివ్వకుండా చేయాలి, అప్పుడే బుద్ధి వస్తుంది. సో ఖచ్చితంగా మీరు అన్న మాట ఏదైతే ఉందో అది హైకోర్టు కూడా చెప్పింది. ఎవరైతే పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా ప్రజా ప్రతినిధులు అని చెప్పేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడకూడదని చెప్పి నేను హైకోర్టు కూడా చెప్పింది. సో చూద్దాం, ప్రస్తుతానికి హైకోర్టు మాటలన్నా సరే వీళ్ళు వింటారో లేదనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.